హైదరాబాద్ నుంచి వచ్చాను. ఉదయం 7 గంటలకి ధర్మవరంలో దిగి 8:30, 9కి ఇక్కడ మా అన్న సదరన్ ఉందంటే నువ్వు రా నేను నడచలేంటే మా అన్నతో పాటుకి ఇక్కడ వచ్చాను. మా అన్న ఊరి నుంచి వచ్చాడు. ఇక్కడ వచ్చిన సదరన్ ఇంకా డాక్టర్ గారు ఇంకా ప్రారంభం చేయాలంటే అందులోనే మాకు తెలిసిన వ్యక్తి తాడిమేర అతను గోపాల్ రెడ్డి అని అతను ఇక్కడ వర్కులు చేశాడు. నాకు సంబంధించిన అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు. అందులో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఈ వర్కులు సరిగ్గా చేయలేదు అని చెప్పి చెప్తా అంటే మేము చూద్దామని వెళ్ళాము. నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ మిగతా వాళ్ళు గుండా పుల్లయ్య అట్లా చూస్తానేమో ఈ వర్కులు ఇది చేయలేదు, ఇది సరిగ్గా చేయలేదని చెప్పి చెప్తాను చేయాల్సింది. అట్లానే హాస్పిటల్ చూస్తాను. అందులోనే ఇక్కడ మంత్రి గారి తరఫున ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి హరీష్ గారు అనే వ్యక్తి, ఆయనతో పాటు ప్రవీణ్ యాదవ్ అంట, ఆయనే చెప్పారు నాకు, కర్నూలు అంట నేటివ్. ఆయనతో పాటు మరి కొంత జనం వచ్చారు. వాళ్ళు మేము వరదాపురం సూర్య వర్గం అని మనసులో పెట్టుకొని మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో ఈరోజు నా మీద తీవ్రంగా దాడి చేశారు. గతంలో కూడా చాలా మంది నాకు ఇంటిమేట్ చేశారు, నీ మీద దాడి చేయాలన్నారు విజయవాడలో, నేను అడ్వకేట్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తావు, అటుపోయి తప్పు చేయాలన్నారని చెప్పారు. కానీ అవన్నీ నేనేం పట్టించుకోలేదు. అదేవిధంగా వాళ్ళు నన్ను ఇక్కడ ఆమె ఎటువంటి అభివృద్ధి చేసినా చేయకపోయినా కూడా అటువంటివి కూడా అభివృద్ధి జరగలేదనే విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా పెట్టకూడదు, మేము చేస్తే ఏ పనులు కూడా చెప్పకూడదు అని చెప్పారు. ఇట్లాంటి వాటికి చేస్తే ఎవరికైనా ఇదే పరిణామాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు నన్ను తీవ్రంగా హెచ్చిస్తూ ఈ రోజు నన్ను చంపాలనే ఉద్దేశంతో నా మీద తీవ్రంగా దాడి చేశారు. ఇది పక్కన ఓపీ దగ్గర జరిగింది. నన్ను కొట్టిన వెంటనే అక్కడ ఓపీలో ఉన్న వ్యక్తులందరూ వచ్చేసి నన్ను అడ్డపడి ఇమీడియట్గా ఎమర్జెన్సీ తెచ్చారు. లేకుంటే వాళ్ళు నన్ను ఈరోజు చంపాలనే ఉద్దేశంతో నా మీద దాడి చేశారు. 2010 జూలై 10 రాగిరెడ్డిని ఎంపీడీపీ ఆఫీస్ చంపారు. నిన్నగాక మొన్న కూడా ఆర్డీఓ ఆఫీసులో నుంచి కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ తీసుకున్న సంఘటన మనందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ మంత్రి గారి పాలనలో లా అండ్ ఆర్డర్ వరిష్ఠగా చాలా చండాలంగా భ్రష్టు పట్టిపోయింది. మినిస్టర్ గారు ఎప్పుడో మిరుపుతీగ మాదిరి అట్ట వచ్చిపోతున్నాడు. కానీ ఇక్కడ ఈ లోకల్ వ్యక్తులను కూడా ఆయన ఆఫీస్ ఇన్ఛార్జీలుగా పెట్టుకోమని చెప్పి మేము చాలా మందికి ఆయనకి చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఏదో ఆయన రావడము పోవడము అనుంది. ఆయన పనులు చేయడానికి ఇక్కడ లోకల్గా ఉన్న బీజేపీ నాయకులు చాలా మంది చాలా సంవత్సరాల నుంచి నాతో పాటు మా కుటుంబం కూడా పనిచేశావు. మొన్నటి వరకు కూడా మా తమ్ముడు కూడా ఇక్కడ ఉంటున్నాడు. ఇట్లాంటి వ్యక్తి గత 20-30 సంవత్సరాల నుంచి అని కేవలం మేము వరదాపురం సూర్యవర్గము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం ఉద్దేశంతో ఈ మినిస్టర్ గారు ఈరోజు మా మీద దాడి చేశారు. నాదే కాదు, ఈరోజు ఇక్కడ ధర్మవరం పార్టీలో కూటమంటే అన్ని ఊర్లోనూ 3 పార్టీలు ఉన్నాయి. ఈ ఊర్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అంటే అసలు మినిస్టర్ గారికి లెక్కే లేదు. నాతో కాదు, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీరామ్ గారు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన రావడము, ఆయన ఏదో పని ఆయన చేసుకొని పోవడము, ఆయన పోవడము. ఆయనకి ఇంతవరకు కూడా ఈ మినిస్టర్ గారికి ఈ ఊర్లో ఇల్లు కూడా లేదు. ఇల్లు ఆయన సాయంత్రం అయితేనే అనంతపూర్లో చంద్రెడ్డి శ్రీనివాస్ ఇంట్లో ఉండడము, ఆయన పని ఏదో ఆయన కలెక్షన్ చూసుకొని పోవడము, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలను కూడా నేను ఫేస్బుక్లో ఎండగట్టాను. ఎవరైనా ఇట్లాంటివి చేస్తే భవిష్యత్తులో మేము చేసిన పనులన్నీ కూడా ఇట్లాంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి నేను సూర్యవర్గం అనేసి నేను తెలుగుదేశం పార్టీ అని ఈరోజు నా మీద దాడి చేయడం జరిగింది. ఈ ఊర్లో ధర్మవరంలో లా అండ్ ఆర్డర్ చాలా వరిష్ఠగా ఉంది. అది కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందంటే ఒక విషయము. గతంలో మనం నేలకోట నాయిరెడ్డి ఎంపీడీఓ ఆఫీసులోనే హత్య చేసిన విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా నిన్నగాక మొన్న ఆర్డీఓ ఆఫీసుల నుంచి కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ తీసుకొని పోయినా అంటే ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ ఎంత వరిష్ఠగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఊర్లో ఇప్పటి వరకు కూడా ఇంత వరిష్ఠగా ఉన్న ఇక్కడ రెగ్యులర్ డిఎస్పీ గారు కూడా లేరు. ఇట్లాంటి వరిష్ఠ పరిస్థితి ఉంది. ఈ రోజు నన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏదైతే మినిస్టర్ గారు ఆయన శాఖ ఉందో ఆయన శాఖకు సంబంధించిన హాస్పిటల్లోనే ఈరోజు మా మీద దాడి చేయడం చేశారంటే ఇది ఎంత వరిష్ఠో మనం ఈ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇట్లాంటి పరిస్థితులు లేకోకుండా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను మా పార్టీ దృష్టికి కూడా తీసుకొని పోతే చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారి దృష్టికి కూడా దీని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. నా యొక్క శాంసంగ్ M15 ఫోన్ కూడా లాక్కొని వెళ్ళారు. దానికి సంబంధించిన దానికి కూడా కంప్లైంట్ కూడా ఈరోజు కంప్లైంట్లు యాడ్ చేస్తున్నాం. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలవా? ప్రవీణ్ యాదవ్ మిగతా వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళు వేరే ఊరుళ్ళు. హరీష్ బాబు అనే అతను తెలుసు నాకు, ఎందుకంటే పేపర్లు అంతా చూస్తున్నాము. ఇంకో అతను ప్రవీణ్ యాదవ్ అంటే రెయిన్బో గ్లాసెస్ పెట్టుకొని ఇంత హైట్ ఉన్నాడు. ఆయన వచ్చేసి నా ప్రవీణ్ యాదవ్ నేను కర్నూలు అని చెప్పేసి నన్ను భుజం మీద చేసి బయటకు లాక్కొని పోయి బలవంతంగా నేను ఏదో మాట్లాడిస్తాను అనుకున్నా, తీసుకొని పోయి పక్కన పడేసి బలవంతంగా కొట్టాడు. ఆయనతో పాటు సుమారు 5-6 మంది ఉన్నారు. ఇప్పుడు హరీష్ గారు కూడా కొట్టాడు. హరీష్ కూడా కొట్టాడండి. కొట్టాడు, లేదు బతకలేవు నువ్వు, ఈ ఊర్లో తిరగలేవు, చంపుతామని కూడా బెదిరించాడు.
థ్యాంక్ యూ.